Hi guys, welcome to my YouTube channel. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. నేనైతే చాలా చిన్నగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఈరోజు మా అత్తమ్మ మా మమ్మీ ఒకటే దగ్గర నాకు దొరికినారు. ఈరోజు మేము బయటికి వెళ్ళేసి వచ్చినాం. ఆ అత్తమ్మ మా మామయ్య కోసం వెయిట్ చేస్తుంది. మా మామయ్య వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పిండు. సో అప్పటిలోపు నాకు ఒక ప్లాన్ వచ్చిందనమాట. అదేంటంటే వాళ్ళిద్దరి మీద నేను ఒక ప్రాంక్ చేయాలని. నాకు మూవీలో ఆఫర్ వచ్చింది, నాకు మెయిన్ లీడ్ వచ్చింది, నేను హీరోయిన్ లాగా నాకు తీసుకుంటా అని చెప్పారు అని చెప్పి నేను వాళ్ళ మీద ప్రాంక్ చేయబోతున్నా. మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, అత్తమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది మొత్తం ఈ వీడియోలో చూసేయండి. లైక్ మమ్మీ సపోర్ట్ చేస్తుందా లేదా అని ఈ వీడియోలో మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మా మమ్మీ నిజంగా ఒకవేళ వస్తే. అంటే అంత హీరోయిన్ మెటీరియల్ అయితే ఏం కాదు, బట్ సైడ్ క్యారెక్టర్ అంటే వచ్చినప్పుడు చూద్దాంలే అని అంటది. మెయిన్ లీడ్ అని అట్లా చెప్పి ప్రాంక్ చేసామనుకో అదొక కిక్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముద్దు. సో అట్లానే ప్రాంక్ చేస్తాను, జస్ట్ ప్రాంక్ మాత్రమే. లైక్ నాకు హీరోయిన్ అవి ఏమి రాలేదు, నేను అవి చెయ్యను కూడా. వాళ్ళ ఒపీనియన్లో ఎలా ఉంటుంది అంటే చెయ్యాలా వద్దా అని తెలుస్తుంది కదా. సో నేనైతే కంపల్సరీ చేస్తా యాక్టింగ్, నాకు చాలా ఇష్టం, నేను యాక్టింగ్ చేస్తా, నేను మూవీస్లో ఖచ్చితంగా వెళ్తా అని చెప్పి నేను పట్టుబడతా. మా మమ్మీ దానికి ఎట్లా రియాక్ట్ అవుతుంది, మా అత్తమ్మ మా మమ్మీకి ఏం సజెషన్ ఇస్తుంది మొత్తం ఈ వీడియోలో చూడండి. చాలా ఫన్ ఉంటుంది ఈ వీడియో. నేను లైక్ వదలను, నేను పోవాలంటే పోతా అంతే, అట్లనే చెప్తా, నేను కంపల్సరీ పోతా అని చెప్పి నేను మొండి పట్టుబడి కూర్చుంటా. సో అట్లా అనమాట. వాళ్ళ ముందే నేను వీడియో పెడతాను, హాల్లోనే పెడతాను. పెట్టి ఏమంటానంటే ఇది మెమొరీ లాగా ఉంచుకుంటా వీడియో, నేను ఇది పోస్ట్ చేస్తా. లైక్ మన సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలి కదా నాకు ఛాన్స్ వచ్చిందని చెప్పి. సో ఆ వీడియో కొంచెం అయితే తీసుకుంటున్నా, అది నేను రేపు పోస్ట్ చేస్తా అని చెప్పి చెప్తా. వాళ్ళ ముందు ఇట్లా కెమెరా పెడతా, ఎట్లా ఏం చేస్తారు ఏం చెప్తారు మొత్తం ఈ వీడియోలో చూసేయండి. ఓకేనా, లెట్స్ గో. హాయ్ గైస్, ఇక మా మమ్మీ మా అత్తమ్మ ఇక్కడ కూర్చున్నారు. మమ్మీని కెమెరా పెడుతున్నా, మీకు ఒక న్యూస్ చెప్పాలి. ఎందుకు పెడుతున్నావు, ఏం న్యూస్ ఇది? మీకు ఒకటి చెప్పాలి అత్తమ్మ. చెప్పు. ఒకటి ఉంది. ఏందది చెప్పు. నాకు మూవీస్ లో ఆఫర్ వచ్చింది. అవును అన్నాడు గాని ఎంత బాగుందో. నీ మొహానికి ఎవరు ఇచ్చి ఏం కాదు మంచిదే. హీరోయిన్ క్యారెక్టరే నీ ముఖానికి. నా ముఖానికి ఏమైంది, మంచిగానే ఉంది. హీరోయిన్ సైడ్ కూడా కాదు కానీ హీరోయిన్. కొత్త సినిమా అంటే ఇట్లాంటి ముఖమే కావాలంట హీరోయిన్ కి. అవునా? ఏంది హర్రర్ మూవీ తీసురా లేకపోతే మామూలు మూవీ తీసురా? వాళ్ళు హర్రర్ మూవీస్ చేసుకో, ఎందుకంటే అట్లే అది మేకప్ వేయకుండా అట్లే ఉంటుంది నీ ఫేస్. నిజంగా జోక్ కాదు. అవునా? ఏమన్నా నీకు బాగా ఆఫర్లు వస్తుంది ఎప్పుడు ఏదున్నా? నిజంగా వచ్చింది అత్తమ్మ. వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఇక నేను పెడతా కదా ఇక షూటింగ్ అన్ని వీడియోలు, అట్లనే ఈ వీడియో కూడా పెడతా. అవునా? అంత మంచి ఆఫర్ వచ్చిందా నీకు? నీకు ఎవరుంటారు నీ సినిమాలలో? హీరో ఎవరు? హీరో కూడా కొత్త హీరో పేరేం చెప్పలేదా వాళ్ళు? చెప్పిరు. ఏం పేరు? చరణ్. సిద్ధార్థరాయ. రామ్ చరణ్ కాదు, హీరో పేరు చరణ్. ఆయన ఎట్లుంటాడు? అందంగా ఉంటాడు. అందంగా ఉంటాడు. మమ్మీ జోక్ కాదే, నిజంగానే నాకు ఛాన్స్ వచ్చింది, నీకు నోట్ కూడా చూపిస్తా. అవునా? ఎడబెట్టినావా నోట్? తీసుకురా. మెయిల్ వచ్చింది నాకు, ఫోన్ ఉంది, తీసుకురా, తర్వాత చూపిస్తా. నిజంగానే వచ్చింది, మెయిల్ వచ్చింది. మీరు మెయిన్ లీడ్ గా అంటే మీకు మెయిన్ లీడ్ గా ఆపర్చునిటీ ఇస్తున్నాము, మీరు రేపు ఆడిషన్స్ కి రండి అని అంటారు. అవునా? రేపేనా? రేపు ఎన్ని గంటలకు? రేపు పొద్దుగాలే. ఇప్పుడు నైట్ పోయి పండుకోపోయాడైనా నమ్మట్లేదు. ఏడైనా నైట్ మనం కార్ తీసుకొని పోదాం పాడి వరకు.
మమ్మీ జోక్ కాదు నిజంగానే నాకు ఛాన్స్ వచ్చింది ఏందత్త మా లేట్ గిట్ అయితే తీసుకోరేమో నెచ్చింది నీకు లేట్ గిట్ అయితే తీసుకోరేమో కారు వేసుకొని ఆనే వండుకుందాంపా పొద్దున్నే ఆడనే ఉంటది జోక్ కాదు నిజంగా నాకు వచ్చింది ఛాన్స్ వచ్చింది నేను పోతా కంపల్సరీ యాక్ట్ చేస్తా నీకేదో మా ఛాన్స్ వస్తే పంపిస్తావా లేదా నేను పంపియను ఎందుకు నేను ఏదో ఇంట్లో యూట్యూబ్ చిన్న చిన్న రీల్స్ తీసుకొని చేసుకుంటారని ఆమెకు యూట్యూబ్ పెట్టించిన ఆమె స్టడీ ఉంది ఆమెకు మామూలుగా ఏంది నేను అల్లటప్పగా ఆమెను సినిమా ఫ్యూచర్ రెగ్యులర్ ఉండదు సినిమా షూటింగ్ కి ఎవరు ఉంటారు ఎవరు తిరుగుతారు నా అత్తమ్మ పిల్లలు లేరు ఎవరు లేరు నీ ఎంబడి తిరుగుతా ఉంటారు వాళ్ళ బాబు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు నేను పోతా ఏ రోజు ఎవరు రారు ఆడ ఆయన చదువుకుంటాడా నీ ఎంబడి నీ బ్యాగులు ఎత్తుకుంటా తిరుగుతుంటాడా రోజు ఉండకున్నా ఏమి ఉండకున్నా నేను నాకు తెలియదు నేను పోతా నువ్వా పోతావా అటే ఉండిపో అక్కడనే ఇగో ఈమె పోతే వాళ్ళ ఎంబడి తమ్ముడికి ఛాన్స్ వస్తుంది పిల్లలకు ఛాన్స్ వస్తుంది వచ్చేటప్పుడు చూద్దాం గానీ ఇప్పుడైతే ఏమొద్దు ఈడేం ఇలాంటివి ఉన్నంత కూడా నీకు నాకొద్దు నేను చేయించను నేను ఆ పని చేయను తప్పేముంది చెప్పు తప్పేం లేదు దాంట్లో ఉండేది ఏం లేదు కాకపోతే జనాలు చూసే వాళ్ళకి ఎందుకు మనం మంచిగుంటే మంచిగానే చూస్తారు మంచినే ఉంటది కానీ నీకు చదువుకో ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ జాబ్ చేయాలి నువ్వు నీ జాబ్ కోసం ఉంది నీ స్టడీ ఉంది నీ ఉంది క్యారెక్టర్ మంచిగా సంప్రదాయంగా ఉండాలి ఏమొద్దు ఆ షూటింగ్ లో ఎంబడి మేము తిరగలేం మేము వెళ్ళలేం మాకు టైం ఉండదు అత్తమ్మ ఇప్పుడు ఇట్లే అంటది రేపు బాబు 10th క్లాస్ ఉంటుంది బాబు ఫ్రీగా ఆమె ఏ రోజు ఉంటది మధ్యాహ్నం 1 నిమిషం ఉంటది ఈ రోజే ఆమెకు ఎన్నో షాపింగ్ తీసుకెళ్తే ఫోన్లు 10 సార్లు వస్తుంది నాకు లేని ఫోన్లు ఆమెకే వస్తుంది అయితే ఆమె నియమడి తిరుగుతాది ఏ మమ్మీ ఏం కాదే హనీని తీసుకోపోతా హనీని తీసుకెళ్ళు కూర్చోవాడు చూడు చిన్న మంచిదే ఏం అవసరం లేదు ఏ మమ్మీ ప్లీజ్ నేను వీడియో తీసున్నే వీడియో కోసం మళ్ళీ పంపిస్తా అని చెప్పు నేనేం పంపించను వద్దు ఏ మమ్మీ ఎందుకే అట్లా చదవాలి సినిమా అనేది అది మంచిదే అది మనకు వాళ్ళు కూడా ఏం తక్కువ ఏం చేస్తలేరు ఎంటర్టైన్మెంటే ఇస్తారు మంచి ఫ్యూచరే ఉంటది కానీ లేకపోతే కొద్దిగా మేము చదువుకొని ఉన్నాం ఇద్దరం కాబట్టి మా పిల్లలు కూడా కొద్దిగా చదువుకోవాలి అనే ఆలోచనలతో అయిపోయింది జాబ్ చేయాలి ఇంత ఆశ సరిపోలేదని ఇంకా సినిమాలో పోతావు నువ్వు అన్ని నీకే ఉండాలా స్టెప్ బై స్టెప్ ఎదిగేటప్పుడు ఈడ ఏం ఎదగకు నువ్వు మీ ఆయనని ఒప్పించుకొని ఎదిగేసే కానీ పెళ్లి అయితే తీసుకో ఏమొద్దు పెళ్లి అయితే ఆంటీ తీసుకుంటారు అక్కలాగా తీసుకుంటారు అన్ని తీసుకుంటారు అప్పటి వరకు వాళ్ళకి చెప్పేసి నేను ఇప్పుడు రాలేను నాకు మ్యారేజ్ అయినాక వస్తా ఎందుకంటే మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని చెప్పేసి అది నేను హీరోయిన్ చేద్దాం అనుకుంటా హీరోయిన్ చేసినా నేను ఒప్పుకోను కాచినే ఏం కాదు మమ్మీ నేను ఎలాంటిది ఒప్పుకోను నా ఇంట్లో ఉన్న రోజులు నేను ఎలాంటిది ఒప్పుకోను మీ ఆయనని ఏదైనా నీ మ్యారేజ్ అయిన తర్వాత మీ ఆయనని ఒప్పించి చేయించుకో మీ ఆయన ఒప్పుకుంటాడేమో అప్పుడు నువ్వేమద్దాం పెళ్లి చేస్తా నువ్వు పెళ్లి చేసుకోవటం మమ్మీ ఒప్పుకుంటలేదు కదనే మరి నేనైతే ఒప్పుకోను నా ఇంట్లో ఉన్న రోజులు నేను ఒప్పుకోను ఎందుకే అట్లా చేస్తా యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా అట్లనే చేసినావు ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నావు చేస్తారంటే బయట సొసైటీ ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేవా నేను యూట్యూబ్ పెట్టినందుకు తర్వాత నేను మూవీ చేసినాక కూడా నువ్వు అట్లనే హ్యాపీగా ఉంటాం అందరం ఉంటాం కానీ అర్థమైపోతుంది మీ మమ్మీకి మంచి క్యారెక్టర్ ఉంటే మెల్లమెల్లగా ఆమెకి అర్థమై ఏమొద్దు నేను చేయించాను ఆయన ఇప్పుడు ఏమొద్దు అవసరం కూడా లేదు కొన్ని రోజులు ఆమెకు ఇలాంటి ఫీల్డ్లలో అవసరం లేదు ఏంటంటే అది సినిమా హీరోయిన్ అంటే ఇప్పుడు ఈమె యూట్యూబ్ తీస్తున్నట్టే అక్క అది షూట్ అంటే షూట్ అంటే నేను తిరగలేను వాళ్ళెంబడి నేను
కదా నేను అన్న ఆయన జాబ్ వదిలేసి మెమ్మడి తిరుగుతూ కూర్చుంటాడు. అత్తమ్మ నీ కూతురు ఉంటే పంపిస్తుండే అత్తమ్మ చెప్పతా నాతో మమ్మీకి డౌట్ తెప్పిస్తావు అంటే అది చెప్పు చెప్పు అంత నవ్వి చెప్పు అన్న అవసరం లేదు. అది పంపిస్తాడు శంతన్ మామనే ఫస్ట్ పంపిస్తుండే. అవునండి పంపిస్తాడేమో కానీ ఇప్పుడు మేమైతే ఇద్దరం ఖాళీగా ఎవ్వరు లేరు, అందరు మన ఇంట్లో బిజీగానే ఉన్నారు కాబట్టి నేనైతే పంపించలేదు, బయట పంపించలేదు. సరే ఈడికి వచ్చి షూట్ చేయమంట. నిజంగా మమ్మీ నువ్వు ఏడుంటే ఆడ షూటింగ్ పెట్టుకో అట్లయితే పో అట్లా జాబ్ చూస్తా. నువ్వు నా దగ్గరనే ఉన్నావు కదా అట్లా చేస్తున్నావు వీడియో కోసం అని చెప్పే సరే పంపిస్తా అని పంపించాను. అరే పోస్ట్ చేసుకుంటానే ఎవరు లేరు. ఈ వీడియో కూడా పెట్టకు నువ్వు, వీడియో ఎందుకు పెడుతున్నావు నువ్వు? అలాంటివి పర్సనల్ ఉండేటివి అన్ని వీడియోలో పెడుతుంటావా? అవును హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని పెట్టొద్దా నేను? అంటే నా సబ్స్క్రైబర్స్ కి తెలియవద్దా? నీకు ఏం హీరోయిన్ పక్కన కూడా రానియరేమో చిన్ని ఫస్ట్ అంటే మమ్మీ నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు. నాకు ఎన్నిసార్లు ఫూల్ చేసినా నేను ఫూల్ గాను. ఎందుకంటే అట్లా కాదు, ఫూల్ కాదు. నేను నీ ముందే కెమెరా పెట్టి అందరు ఛాన్స్ ఇస్తురు, వాళ్ళు యూట్యూబర్స్ కి ఇస్తురు, అందరికి ఇస్తురు. కాబట్టి అది కూడా మామూలుగా చిన్న విషయంతో కాదు, అందరు వెళ్తురు దాంట్లో సినీ ఫీల్డ్లలో. నేను పంపించాను ఎందుకంటే మేము చుట్టే తిరిగే అంత టైం కూడా నాకు లేదు. మమ్మీ నువ్వు తిరగాకి ఎవరో ఒక డాడీకి లేదు, నాకు లేదు. ఇద్దరి పొద్దున్న లేస్తే మేము ఆ స్కూల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి నీకు ఇప్పుడు వదిలేసుకో, ఈ ఛాన్సులన్నీ వదిలేసుకో. ఎందుకంటే రాకపోతే రాకపోయా, దాంతో ఒరిగేది లేదు, ఏం చేసేది ఏం లేదు దాంట్లోని. అబ్బాయి ఏం డాడీ డాడీ ఈమెకంట వీడియో తీస్తున్నా నేను డాడీ కూర్చోడ వీడియో తీస్తున్నా నేను ఆడ. ఎందుకంటే నీకు ఒకటి చెప్పాలి, నాకు సినిమాలో ఆఫర్ వచ్చింది, నేను చేయాలా వద్దా? సినిమాలో ఆఫర్ వచ్చింది. సినిమాలో ఆఫర్ వచ్చిన మంచి క్యారెక్టర్ ఉంటే హీరోయిన్. నువ్వు పోతావా మంచి క్యారెక్టర్ కి? నువ్వు పోతావా? ఎమ్మడెమ్మడి పోతావా? రోజు పోవాలి. నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉన్నావుగా. నేను ఆ మెంబడి నిన్న జాబ్ చేయాలన్నా ఈ మెంబడి తిరగాలన్నా? జాబ్ వదిలేసి. సరే ఈ మాట కన్ఫర్మ్ చేసుకోవాలి. సరే మరి సరే సరే ఆ పని చేస్తాం. మరి ఇంకేం డాడీ ఒప్పుకుంటే మంచిగా. నేను ఒప్పుకుంటానే నువ్వు అనుకుంటున్నావా? నేను ఒప్పుకోను. వీడియో తీస్తున్నా డాడీ నేను ఆడ. ఏం అవసరం లేదు, వీడియో తీ ఏమన్నది ఏమొద్దు, సినిమాలు వద్దు మనకు, సినిమాలు ఏం అవసరం లేదు. సినిమాలు అంటే ఇక చాలా మంది చాలా రకాలు అనుకుంటారు. సినిమాలో పోతే మన ఇంటికి అయితే పడదు అది, కాబట్టి సినిమాలు అవసరం లేదు. మెయిన్ లీడ్ మస్తు అంటే ఇప్పుడు అడ్వాన్స్ లా పైసలు ఇస్తా అన్నారు, 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తా అన్నారు. ఎంతో కష్టపడితేనే ఆ ఫీల్డ్ కి వస్తారు ఎవరైనా. వాళ్ళు యూట్యూబ్ కే ఏదేదో అంటారు చిన్ని జనాలు. ఇక నువ్వు సినిమాలలో పోతావు అనుకో, ఇంకో ఏదో అనుకుంటారు వాళ్ళు. యూట్యూబ్లోనే వాళ్ళు డ్యాన్స్ చేస్తుర్రు, వాళ్ళు ఎటకారంగా అంటారు ఒక్కొక్కరు మనుషులకి, వింటుంటాం కదా మేము. దానికి సోషల్ మీడియా వాళ్ళకి ఏం తెలియక పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు. కాబట్టి నీకు మ్యారేజ్ ఇప్పుడు వచ్చిన ఛాన్స్ ని ఏం అవసరం లేదు. 4 రోజులు మనము ఎలాంటి ఛాన్స్ అయినా, అది ఎంత పెద్ద ఆఫర్ అయినా వదులుకోవాల్సిందే. ఎందుకంటే 4 రోజులు 4 రోజులు నలుగురితోనే ఆగుతా, తర్వాత మళ్ళీ అడుగుతా. అలాంటివి చేయొద్దు. మనం ఏంటంటే మనము ఉన్నమ్మా ఇక్కడ మన ఫ్యామిలీ వరకైనా, వాళ్ళు జనాలు కూడా సోషల్ మీడియా అంటే ఇంకా అప్డేట్ కాలేదు చాలామంది. కాబట్టి వాళ్ళకి డ్యాన్స్ చేయకపోతే ఇంకేదో పెద్ద ఊహించుకుంటారు. ఎందుకు మరి? మనకు అలాంటివి వద్దు. మన ఇంట్లో ఎవరు వెళ్ళలేదు. మీరు ఇప్పుడు ఒప్పుకోరా? ఇంట్లో ఎవరు వెళ్ళలేదు, అందరు పోతురు, చాలా మంది పోతురు. చదువును కంటిన్యూ చేసుకొని మంచిగా అదే కోచింగ్ వెళ్ళు,
జాబ్ సంపాదించుకో. సరిపోను. ఇప్పటికీ జనాలు ఛాన్స్ మా డాడీ రావాలని అసలు చాలా మంది రావాలని చాలా మంది వెయిట్ చేస్తుర్రు. ఏం కాదు మమ్మీ, అట్లనే నేను ఇప్పుడు మాత్రం ఒప్పుకోను. నువ్వు మ్యారేజ్ చేసుకో, ఏమన్నా తర్వాత ఎటైనా వెళ్ళు, కానీ ఇలాంటివి మ్యారేజ్ కాకముందు నేను ఒప్పుకోను. అబ్బా నన్ను మస్తు డిసప్పాయింట్ చేస్తున్నారు అత్తమ్మ ఇల్లు. మమ్మీ డాడీ బాగా చేస్తున్నారు. ఆఫర్ ఒప్పుకోను. మంచి ఛాన్స్ పోయింది, ఏం చేస్తారు? నిజంగా నాకు మెయిల్ పెట్టి వాళ్ళు ఇందాకనే మెయిల్ పెట్టినా దాన్ని క్యాన్సిల్ చేసేసి, లేకపోతే నేను తుడిపేస్తా. పెన్ తీసుకోరా, తుడిపేస్తా. మెసేజ్ లేకపోతే మెసేజ్ నేను రిప్లై ఇస్తా. ఏం తీసుకోరా, మా పాపకు టైం ఉండదు, మేము రాలేము, మా పాప కూడా రాదు అని చెప్పేస్తా. ఎందుకు మమ్మీ అట్లా చేస్తున్నావు? పొట్టికొచ్చినప్పుడు కూడా నువ్వు పంపలే. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా చదువు మీద ఫోకస్ పెట్టాలని ఆ ఉద్దేశంతోనే పంపించట్లేను, అంతే. సరే నీకు కూడా ఒకటి చెప్పాలి. ప్రాంక్! నేనైనా ఒప్పుకుంటలేను కదా ఫ్రాంక్ చేసిన. నాకు మూవీ ఆఫర్ రాలే, ఏం రాలే. నువ్వు ఒప్పుకుంటావా లేదా అని ఒక వీడియో తీసిన, అంతే. ఇదన్నమాట. మీరు చాలా మంది అంటారు కదా మూవీస్లో యాక్ట్ చేయొచ్చు కదా అట్లా అని. సో ఇట్లుంటుంది మా మమ్మీతోనే. అందుకే మా మమ్మీ మూవీస్కి అట్లా ఏం అలౌ చేయదు. సీరియల్స్లో కూడా అట్లా నాకు ఇప్పటివరకు ఏం ఆఫర్స్ రాలే. నేనే అంటే ఏం చెయ్యట్లేను. వస్తే కూడా మేబీ చెయ్యను. నేను పెళ్ళైనాక కూడా చేయను, పెళ్ళి కాకముందు కూడా చేయను. జస్ట్ నేను యూట్యూబ్ వరకే. యూట్యూబ్లోనే ఏమున్నా యూట్యూబే. నేనేం మూవీస్కి అట్లా ఏం చేయను. మీరు అనుకోవచ్చు నీకు ఆఫర్ వస్తుందా అని అనుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం యూట్యూబర్స్ చూస్తూ ఉంటాం కదా మూవీస్లో, చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అట్లా అనమాట. ఈ ప్రాంక్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్.